కూటమి ప్రభుత్వం ఏదైతే ముస్లిం మైనారిటీల కోసం నేడు తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి సూచనల మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం విద్యార్థుల కోసం తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్లలో 450 మార్కులు పైన సాధించి ఉంటారో, అంటే 75% పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళకి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను, రెసిడెన్షియల్ విద్యను అందించడం కోసం ఈరోజు ప్రభుత్వం ముందరకు రావడం జరిగింది. దానికోసమే మరి ఎవరైతే విద్యార్థులు 450 మార్కుల పైన సాధించినారో వాళ్ళందరూ కూడాను ఈరోజు మనం అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ పాంప్లెట్లో చూపించిన విధంగా దరఖాస్తు ఎలా చేసుకోవాలని దీంట్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఆన్లైన్లో వెళ్ళి మరి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో 33% ముస్లిం విద్యార్థినులకు ఆడపిల్లలకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని 70 ప్రశ్నలతో 3 గంటల సేపు ఒక ఎగ్జామ్ అనేది, రిటర్న్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైనటువంటి 500 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి కాలేజీలలో మరి ఏదైతే నీట్, ఐఐటి, ఎంసెట్, తర్వాత జేఈఈ ఇలాంటి వాటిల్లో కూడా మంచి అవకాశాలు కల్పించి రెసిడెన్షియల్ ఉన్నటువంటి కాలేజీలలో చదువును ఉచితంగా ఇంటరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చెప్పించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఈ మంచి కార్యక్రమాన్ని మరి అబ్దుల్ అజీజ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మా ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్న ఈ అవకాశాన్ని ముస్లిం మైనారిటీ విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.